ఇంతకుముందు వీడియోలో మనం సెకండ్ క్లాస్ తెలుగు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ తెలుగు పాఠ్యాంశాల గురించి నేర్చుకుందాం. 1 to 10 సంసిద్ధత పాఠాలు, అంటే 10 సంసిద్ధత పాఠాలు ఉంటాయి. ఫస్ట్ లెసన్ అయితే ఇక్కడ పాఠం పేరు ఇతివృత్తం, అది ఏ ప్రక్రియకు చెందిందో చూద్దాము. ఫస్ట్ లెసన్ వానదేవుడా అనే పాఠ్యాంశం. ఈ వానదేవుడా అనే పాఠ్యాంశం ఫస్ట్ ప్రక్రియ వచ్చేసి గేయం. ఈ వానదేవుడా పాఠ్యాంశం గేయం అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, వర్షాలు కురవాలి వానదేవుడా అంటే వాన గురించి ఒక గేయం ఉంటుంది. వర్షాలు కురవాలి వానదేవుడా, వరజల్లు రావాలి వానదేవుడా అని ఒక గేయం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ వచ్చేసి గేయం అవుతుంది. వర్షాలనే పర్యావరణం ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం అవుతుంది. సెకండ్ లెసన్ బాలభీముడు. బాలభీముడు అనేది భీముని బలం గురించి చెప్తుంది. కాబట్టి బాలభీముడు అనేది ఒక కథ అనే ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం. నెక్స్ట్ అమ్మ పాఠం, మూడో పాఠం అమ్మ పాఠం గేయం, అమ్మకు సంబంధించిన గేయం. ప్రక్రియ వచ్చేసి గేయం. ఈ అమ్మ గేయాన్ని వేముగంటి నరసింహాచార్యులు రచించారు. అమ్మ పాఠం ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి విలువలు. అమ్మ పాఠం ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి విలువలు. నెక్స్ట్ దయ అని ఒక స్టోరీ ఉంటుంది. అది చదువు ఆనందించు కిందికి వస్తుంది. దయ అంటే జంతువుల పట్ల దయతో కలిగి ఉండాలని దయ అని చదువు ఆనందించు కిందికి వస్తుంది. దేవదత్తుడు ఫస్ట్ గౌతమ బుద్ధుడు ఉంటాడు. గౌతముడి ఫ్రెండ్ దేవదత్తుడు హంసని కొడతాడు. ఆ హంస అనేది దేవదత్తుని దగ్గరికి వెళ్ళదు, ఎందుకంటే దేవదత్తుడు కఠినత్వం మనసు గలవాడు కాబట్టి హంస దేవదత్తుని దగ్గరికి వెళ్ళదు. దాని గురించి ఒక స్టోరీ ఉంటుంది. అది చదువు ఆనందించు కిందికి దయ అని ఉంటుంది. దీని ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం వచ్చేసి భూతదయ. ఫోర్త్ లెసన్ మన పండుగలు అనేది సంభాషణ కిందికి వస్తుంది. ఈ సంభాషణ అనేది టీచర్ మరియు పిల్లల మధ్య జరుగుతుంది కాబట్టి ప్రక్రియ వచ్చేసి సంభాషణ. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. నెక్స్ట్ కాకుల లెక్క అనే పాఠ్యం బీర్బల్ యొక్క తెలివితేటలు అండ్ సమయస్ఫూర్తికి సంబంధించి కాబట్టి ప్రక్రియ వచ్చేసి కథ. ఇది ఒక కథ కాబట్టి ప్రక్రియ కథ. నెక్స్ట్ దీంట్లో హాస్యానికి సంబంధించింది కాబట్టి ఇతివృత్తం వచ్చేసి హాస్యం. నెక్స్ట్ 6th లెసన్ లేగదూడ అనేది దూడ యొక్క మనసు స్వభావం గురించి తెలియజేస్తుంది కాబట్టి లేగదూడ అనేది ఒక గేయం. ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి భూతదయ. నెక్స్ట్ 7th లెసన్ నీటి అందాలు అంటే మన తెలంగాణలో ఉన్న లక్నవరం చెరువు, కుంటాల జలపాతం, నాగార్జున సాగర్ గురించి ఒక చిన్న వ్యాసం లాంటిది ఉంటుంది కాబట్టి ప్రక్రియ వచ్చేసి వ్యాసం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు. అవి స్థలాలే కాబట్టి వీటిని చూస్తాం కాబట్టి అవి దర్శనీయ స్థలాలు. ఇతివృత్తం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మతిమరుపు ఈగ. ఈ మతిమరుపు ఈగ అనేది ఈగ తన పేరును మర్చిపోయి కొందరిని వరుస క్రమంగా చెట్టు, ఆవును మేపే మల్లన్న అని ఇట్లా వరుస క్రమంగా ఈగ తన పేరును అడుగుతుంది. ఆ వరుస క్రమం గురించి ఉంటుంది, ఎవరెవరిని అడుగుతుందని. ఇది కథ కిందికి వస్తుంది కాబట్టి ప్రక్రియ వచ్చేసి కథ. దాంట్లో హాస్యం ఉంటుంది కాబట్టి ఇతివృత్తం అనేది హాస్యం. నెక్స్ట్ లెసన్ ఏమేమి చూడాలి. మనం ఏం చూస్తాం, ప్రకృతిలో చూస్తాం కాబట్టి అది గేయం. ఏమేమి చూడాలి అనేది ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి పరిశీలన. నెక్స్ట్ 10th లెసన్ వేమన శతకం అంటే శతక పద్యాల గురించి ఉంటుంది కాబట్టి ప్రక్రియ వచ్చేసి పద్యాలు, ఇతివృత్తం వచ్చేసి విలువలు. నెక్స్ట్ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇదొక వ్యాసం కాబట్టి ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. 11th లెసన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇది వ్యాసం. ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి కొంచెం వ్యాసం లాంటిది ఉంటుంది కాబట్టి ఇది ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. నెక్స్ట్ 12th లెసన్ తోట గురించి ఒక గేయం ఉంటుంది కాబట్టి ప్రక్రియ వచ్చేసి గేయం. దాంట్లో పిల్లలు ఆడుకోవడం దానికి సంబంధించిన ఒక గేయం ఉంటుంది, ప్రక్రియ వచ్చేసి గేయం. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. నెక్స్ట్ మళ్ళీ చదువు ఆనందించు కిందికి పక్షుల గురించి ఒకటి గేయం ఉంటుంది, ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. 13th లెసన్
మహాత్ముడు గాంధీ మహాత్ముని గురించి ఒక చిన్న వ్యాసం లాంటిది ఉంటుంది. కాబట్టి ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. మళ్ళీ చదువు ఆనందించు కిందికి ఆట బతుకు, పిల్లల ఆటల గురించి ఒక గేయం ఉంటుంది. కాబట్టి ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. నెక్స్ట్ 14th లెసన్ చెట్టు కోరిక. దీంట్లో ఒక మామిడి చెట్టు, దానికి ఒక కోరిక వస్తుంది, దాని కోరిక గురించి ఉంటుంది. కాబట్టి ఇది ఒక కథ, ఇది కాల్పనిక కథ. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి సృజనాత్మకత. లాస్ట్ చదువు ఆనందించి కిందికి మళ్ళీ ఒక కథ ఉంటుంది, అది చిత్రాలకు సంబంధించి కొబ్బరి బొండం, ఆకాశం విరుగుపడడం గురించి ఉంటుంది. కొబ్బరి బొండం అది చిత్రకథ. ఇది ప్రక్రియ వచ్చేసి చిత్రకథ. ఇతివృత్తం వచ్చేసి హాస్యం, దాంట్లో హాస్యం ఉంటుంది కాబట్టి ఇతివృత్తం వచ్చేసి హాస్యం. ఇది 3rd క్లాస్ తెలుగులో ఉన్న 14 పాఠాలు. అవి ఏ పాఠాలు ఏ ప్రక్రియకు చెందినవి, ఏ ఇతివృత్తానికి సంబంధించినవో ఈ వీడియోలో మనం చూసాం. థ్యాంక్ యూ.